హలో అందరికీ, వెంటనే నా ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మనం ఈ వీడియోలో డోంట్ లివ్ ఆఫ్టర్ స్కూల్ ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనకి సార్ని చూపిస్తారనమాట. అతను క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక స్టూడెంట్ ఏమో డౌట్ అడుగుతాడు, ఏంటి 2 కైండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంకో స్టూడెంట్ అంటాడు, నువ్వు పెద్ద చదివేసిన వాళ్ళ డౌట్లు కూడా అడుగుతున్నావా ఏంటి అని చెప్పి గొడవడుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు క్లాస్ అయిపోతుంది. అప్పుడు సార్ అంటారు, మీకు స్కూల్ డ్రెస్లు వచ్చేసి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అని అంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చాలా ఎక్సైట్ అయిపోతుంది అనమాట. స్కూల్ డ్రెస్ వచ్చేసాయా అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే, హీరోకి ఒక కాల్ వస్తుంది అనమాట. వాళ్ళ ఆంట్ కాల్ చేస్తుంది. అప్పుడు సార్ తెలియకుండా కోపం పడిపోతారు. ఎవరికి కాల్ చేశారు అని చెప్పేసి అని అడుగుతాడు అనమాట. అప్పుడు హీరోని తెలియగానే నవ్వు ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా మార్చేస్తాడు అనమాట. ఓ నువ్వా, ఓకే అయితే బయట వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి బయటకు పంపిస్తాడనమాట. తర్వాత నెక్స్ట్ హీరోయిన్ లేచి అంటది, నేను వాష్రూమ్కి వెళ్ళాలి సార్ అంటది. అప్పుడు నీకు పని పాట ఏమీ లేదా, ఎప్పుడు వాష్రూమ్ కాడికి ఎక్కడ తిరుగుతానంట, మూసుకొని కూర్చొని చెప్పి అంటాడు అనమాట. తర్వాత హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ ఆంటతో మాట్లాడుతూ ఉంటే డిన్నర్కి రమ్మని వాళ్ళ ఆంటాలు పిలుస్తారనమాట. ఇక్కడ హీరో ఆ గేట్ దగ్గరికి వస్తాడనమాట. హీరోయిన్ కూడా సేమ్ గేట్ దగ్గర ఉంటారు. ఆ గేట్ ఏమో లాక్ చేసి ఉంటుంది అనమాట. సో వీళ్ళు వెళ్ళాలంటే దాన్ని దూకాలి. సో హీరో ఏమో దూకేస్తాడనమాట, ఈజీగా దూకేస్తాడు. దూకేస్తే అప్పుడేమో హీరోయిన్ వెనక నుంచి చూస్తున్నామన్న, నేను కూడా దూకగలను అని చెప్పేసి దూకుద్ది అనమాట. తన షర్ట్ ఉంటుంది కదా, అది స్టక్ అయిపోద్ది డోర్కి. స్టక్ అయిపోయి హీరోని హెల్ప్ కోసం అడుగుతుంది అనమాట, ల్యాడర్తే ఫాస్ట్గా అని చెప్పేసి. అంటే అప్పుడు హీరో ఏమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే తను గుర్తుకొస్తుంది అనమాట, వాళ్ళ ఆంట్ పిలిచింది డిన్నర్కి అని చెప్పేసి. అప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి చూస్తారనమాట. అప్పుడు హీరోయిన్ భయపడిపోయి కింద పడిపోద్ది అనమాట. అప్పుడు తన కాలుకి దెబ్బ తగులుద్ది. నెక్స్ట్ ఏమో హీరోని చూపిస్తారన్నమాట. తను వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్ చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఏమో ప్రిన్సిపల్ని చూపిస్తారు. ఆవిడేమో తిడుతూ ఉంటుంది అనమాట హీరోయిన్, నువ్వు ప్రతిసారి ఇలాగే మెసేజ్ చేసేస్తావు అంతాను, ఎప్పుడూ ప్రతి పనిలోనూ నువ్వే ఇలా చేస్తావు అని చెప్పేసి తిడుతుంది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ వస్తాడనమాట. వచ్చి అంటాడనమాట, ఈ అమ్మాయి ఆ అబ్బాయితో తిరుగుతుందని చెప్పేసి అలా అంటారనమాట. నెక్స్ట్ హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏమో తింటూ ఉంటుంది అనమాట. తన కాళ్ళకి దెబ్బ తగిలి ఉంటుంది. తర్వాత హీరో వచ్చేసిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది అనమాట. యాక్చువల్గా హీరోను ప్రిన్సిపల్ ఏం మాట్లాడుకుంటున్నారో వెంటాకి వెళ్తుంది అనమాట. వెళ్తే అసలు ఏమైందంటే, హీరోయిన్ పనిష్మెంట్ ఇచ్చారు. తనేమో 5,000 వర్డ్స్తో రాయాలి, హీరో ఏమో 500 వర్డ్స్తో ఒక అపాలజీ లెటర్ రాయాలన్నమాట. సో నెక్స్ట్ చూస్తేనేమో ఈ అమ్మాయి టాపర్ అనమాట. తను తింటూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటారనమాట, అబ్బా తన ప్లేట్లో ఎన్ని డిషెస్ ఉన్నాయో మనకి అలా పెట్టుంటే ఎంత బాగుందని చెప్పేసి అంటారనమాట. అప్పుడు తన కోపం వచ్చేసి మారిపోయి వేరే టేబుల్ దగ్గర తింటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమవుద్దంటే, హీరోయిన్ ఫాలో అవుతూ అంటదనమాట, అదేంటి నువ్వు అలా రాయిపించేస్తావు అని చెప్పేసి గొడవ ఆడుతుంటుంది, ఆర్గ్యూ చేస్తుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ గొడవలో కింద పడిపోతారు అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతే అప్పుడు హీరోయిన్ చూసుకుంటారు. ఆక్వర్డ్నెస్తో వెళ్ళిపోతాడు అనమాట హీరో. ఇక నెక్స్ట్ చూస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నాడు అనమాట బుక్స్ గురించి. నెక్స్ట్ ఏమో హీరోయిన్ చెప్పడానికి వచ్చింది అనమాట ప్రిన్సిపల్తో, ఇలాగా తను వేరే వాళ్ళతో రాయిపిస్తున్నాడు హోంవర్క్ అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ హీరో బుక్ హీరోయిన్ దగ్గర ఉంటుంది అనమాట. దానికోసం గొడవడుకుంటూ ఉంటారు. సో ఆ బుక్ ఉంది కదా, ఆ బుక్ హీరోయిన్ చూస్తుందని చెప్పి వీళ్ళందరూ ఏడిపిస్తూ ఉంటారు అనమాట. ఈ గొడవ ప్రిన్సిపల్ వరకు వెళ్ళిపోయింది. సో ఈ అబ్బాయి అంటూ ఉంటాడనమాట, మూల ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అంటాడనమాట, వీళ్ళే చూస్తున్నారా అదే గొడవ చేస్తున్నారంటే ఆ అబ్బాయిని పంపించేసేది. ఎందుకంటే ఆ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి. వీళ్ళే తిడుతుంది అనమాట, మళ్ళీ మీరు మాటకి ఈ పనులే చేస్తారని చెప్పి తిడుతుంది అనమాట. సో ఆ అబ్బాయి అన్నాడు కదా ఇందాక వెళ్ళిపోయినాడు, ఆ అబ్బాయి చెప్తాడనమాట హీరోతో, మంచి సీన్ అవుతుంది ప్రిన్సిపల్ రూమ్లోను అని చెప్పేసి. అప్పుడు హీరో ఫాస్ట్కి వెళ్ళి చెప్తాడనమాట, ఆ బుక్ నా ఫ్రెండ్దే మ్యామ్, మీరు తప్పేం లేదంటే ప్రిన్సిపల్ అప్పుడు వదిలేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమో హీరోయిన్ చూస్తాడనమాట. అపాలజీ లెటర్ అదే చెప్పింది కదా ఆవిడ 5,000 వర్డ్స్తో రాయాలని చెప్పి, అది రాస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు హీరోయిన్ అంటుంది అనమాట, ఇది చాలా దారుణం, అసలు చాలా డిస్క్రిమినేషన్, అంటే నువ్వు ఫైట్ చేయాలి, నీకేం కావాలా అని చెప్పేసి అంటాడనమాట. సో ఇక్కడ హీరోయిన్ స్పీచ్ చెప్తూ ఉంటుంది అనమాట. మామూలుగా తన అపాలజీ లెటర్లో ఏముందో ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది యాక్చువల్ స్పీచ్. చాలా డిస్క్రిమినేషన్ ఉంటుంది ఇక్కడ. ఒక టాపర్ మాత్రం 500 వర్డ్స్తో లెటర్ రాయాలి, తను టాపర్ కాబట్టి. కానీ మనం బ్యాక్ బెంచ్ ఎవరికైతే మార్కులు రావో వాళ్ళు మాత్రం 5,000 వర్డ్స్తో రాయాలి, ఇదేం డిస్క్రిమినేషన్, నేను అసలు ఎక్కడా చూడలేదు, ఇది చాలా తప్పు అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు అందరూ వాళ్ళ క్లాస్ వాళ్ళు అందరూ క్లాప్స్ కొడతారనమాట. హీరో అయితే ఇంకా ప్రౌడ్ ఫీల్ అయిపోతారు. నెక్స్ట్ ఇతను వచ్చి అంటాడనమాట, చాలా బాగా చెప్పావే స్పీచ్ అని చెప్పేసి అంటాడనమాట. ఇక్కడ సార్ కూడా అంటారు, మీకు గ్యాప్ ఎందుకు ఉందో, అందరూ మీకు అసలు డిస్క్రిమినేషన్ చేయను, నేను అందరినీ ఈక్వల్గానే ట్రీట్ చేస్తాను,
మీ ప్లేసెస్ అన్నీ మార్చేస్తారనమాట. హీరో బెంచ్ మాత్రం హీరోయిన్ వెనకాల పడ్డదనమాట. అప్పుడు సార్ అంటాడనమాట, మీరు అందరూ ఈక్వల్గా మీ మార్క్స్ బట్టి మిమ్మల్ని నేను ఎప్పుడూ ట్రీట్ చేయను అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు అందరూ క్లాప్స్ కొడతారనమాట, సూపర్ సార్ సూపర్ సార్ అని చెప్పేసి. ఇక్కడ హీరోయిన్ చూస్తుంది అనమాట కెమెరాలో, అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, అక్కడ చూస్తుంది. యాక్చువల్గా తను ల్యాడర్ తెచ్చాడు హీరో, బట్ హీరోయిన్ అపార్థం చేసుకొని ల్యాడర్ తేలేదు అనుకుంది కదా, అది గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. నెక్స్ట్ హీరోకి థ్యాంక్స్ చెప్పుద్ది. అప్పుడు తనకి ఎలా మాట్లాడుకుంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది, వచ్చేసి ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ డిస్మిస్ అయిపోతారని చెప్పి చెప్పుద్ది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.